ప్రతి మనిషికి ఒక అనుభవం ఉంటుంది. గతం. గతం అనేది అనుభవాల సారం. మనం పడిన కష్టాలు, చేసిన తప్పులు, ఎదురైన మోసాల నుంచి నేర్చుకున్న పాఠాలే వర్తమానానికి, భవిష్యత్తుకి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. తప్పుల నుండి నేర్చుకోవటం, సహనం, ఓపిక, పరిస్థితులు అంగీకరించటం, ఆత్మాభిమానం, మరి డబ్బు మరియు బంధాల విలువ, పరిమితమైన నమ్మకం ఇలా నేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది. కానీ గతం ఒకటే అయిన పాఠాలు ఎన్నో. ఇక్కడ ఒకే గతం 2 పాఠాలను మనం గమనించవచ్చు. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరిలో ఒకరు మద్యానికి బానిస కాగా మరొకరు గొప్ప పేరున్న ప్రయోజకుడు అయ్యాడు. సరే, వారితో మాట్లాడటం తటస్థించినప్పుడు వాళ్ళు ఆసక్తికరమైన సమాధానాలు తెలిపారు. అదేంటంటే, మొదటివాడు తాగుబోతయ్యాడు, రెండవ వాడు ప్రయోజకుడు అయ్యాడు. వీరిద్దరికి పరిస్థితి ఒకటే. అలా అవటానికి కారణం మా నాన్నే అంటాడు తాగుబోతు. ఆయన ఎప్పుడు తాగుతూ మమ్మల్ని కొడుతూ ఉండేవాడు. చివరికి జైలు కూడా వెళ్ళాడు. మరి అలాంటి తండ్రిని చూసి నేను ఇలా కాదు ఇంతేలా అవుతాను అని సమాధానం ఇచ్చాడు. మరి రెండవ వాడి సమాధానం వేరేగా ఉంది. ఇతడు ప్రయోజకుడు అయ్యాడు కదా, నేను ఇలా అవటానికి కారణం మా నాన్నే. ఆయన తాగుడు వల్ల కుటుంబం ఎంతగా నాశనమైందో, అమ్మ ఎంత బాధపడిందో కళ్ళారా చూశాను. అందుకే అప్పట్లోనే నేను తండ్రిలాగా ఎప్పటికీ మారకూడదని, ఆయన చేసిన తప్పులు నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే ప్రయోజకుడు అయ్యాను అని చెప్పాడు. చూసారా, గతం ఒకటే కానీ పాఠాలు 2. దీని ద్వారా మనకు తెలిసినది ఏంటంటే, మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మన భవిష్యత్తు నిర్ణయించవు. ఆ పరిస్థితుల నుండి మనం నేర్చుకునే పాఠమే, మనం తీసుకునే నిర్ణయం మాత్రమే మనల్ని మలుస్తాయి అని. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి చైతన్య స్రవంతి ఛానల్. Kusma Kumari is at Kusma 997. Keep watching my channel. We will meet again in the next video. Bye.